తను ఎందుకు కనెక్ట్ కాలేకపోయింది అంటే ఏమన్నా ఆస్తి కోసమా? ఇప్పుడు ఫ్రెండ్షిప్ ట్రూగా చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. లవ్ ఇంకా ఒక మన రిలేటివ్స్ లో కూడా మనతో ట్రూగా ఉండలేని వాళ్ళు ఉంటారు కదా, అది కూడా అలాంటి రిలేషనే. ఏదో టైం పాస్ పర్పస్ తను ఫ్రెండ్షిప్ చేశాడని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీ ఇద్దరిని చూసాడా ఇట్లా చూడడము మాట్లాడడం లాంటివి జరుగుతూ ఉంటుందా ఆ ఊరు వెళ్ళినప్పుడు? లేదు, తనని నేను ఫేస్ చేసి ఒక 4-5 years అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు తన మొహం మీరు చూడలే? ముఖం చూడలేదు. తను హ్యాపీగానే ఉంటాడు కదా చిన్ని, నువ్వెందుకు నీ లైఫ్ ని ఇట్లా చేసుకున్నావు అని చెప్పి ఇప్పుడు ఉంటే నువ్వు చాలా అందంగా ఉండదు, మెచ్యూరిటీ లేదు అప్పుడు, భయం అంతే. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారా? ఏమైనా అంటారు, ఒకరి కోసం కాదు కదా, మన కోసం మనం బతకాలి కదా. ఆ మెచ్యూరిటీ ఇప్పుడు వచ్చింది నాకు, ఇప్పుడు వచ్చింది. ఆ టైంలో అంటే నువ్వు అంత ముందుకు చాలా వరకు మిర్రర్లో చూసుకొని ఉంటావు, నీకు నువ్వు ఫీల్ అయి ఉంటావు నేను బాగున్నా అందంగా. మీరు ఉండడం కూడా చాలా బాగున్నారు, ఆ ఫొటోస్ కూడా చూసా. సో బ్లూ కలర్, అందుకే మేము కూడా అదే కుందేలా. లేదు సిస్టర్, నేను అది ఏమనుకున్నానంటే లవ్ చేయడం పెద్ద తప్పు. ఓకే, లవ్ చేయడమే పెద్ద తప్పు. సో తిను వద్దన్నాడు నన్ను, నా ముఖం ఎలా చూపించాలి? సో నేను చచ్చిపోతే ఇంక ఇది ఎవరికి తెలియదు, నాతోనే ఈ నిజం కూడా చచ్చిపోతుంది. అంటే అంత పిచ్చి మైండ్లో ఉన్నానంటే నేను ఏ కాలంలో ఉన్నానో ఇంకా అర్థం చేసుకో. వచ్చాడా మీకు మీరు కిరోసినేనా కదా పోసుకుందని చెప్పారు? సో అంత అసలు అది పోసుకునేంత ధైర్యం ఎట్లా వచ్చింది? అసలు అగ్గిపెట్ట పట్టుకోవడం అంటేనే చాలా కష్టం. మైండ్ లో ఫిక్స్ అయింది. లేదు, ఇవేమీ ఆలోచించలేదు నేను. ఇలా పోసుకున్న తర్వాత కాలుతుంది, బ్రతుకుతాను, ఇలాంటి ఒక లైఫ్ ఉంటుంది అని నిజంగా నాకు ఒక ఆలోచన వచ్చుంటే మేబీ ఈరోజు నేను ఇలా ఉండకపోతుండేనేమో. చచ్చిపోవాలి. ఇది ఒక్కటే థాట్. అసలు ఒక్కసారి ఇలా వెనక్కి చూసి ఆలోచించుకుంటే ఏంటి నేను ఇంత చిల్లరగా ఆలోచించాను, చిరాగ్గా, ఒక చీప్. మెచ్యూరిటీ లేని థాట్ అది.